ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. నేను సుమలత. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో డిసెంబర్ 1న జరగబోయే హలో మాలా చెలో హైదరాబాద్ మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు జోగుల సమ్మయ్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాల కులస్తులు హనుమాన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లను మాలలే ఎక్కువగా అనుభవిస్తున్నారని, మందకృష్ణ మాదిగ అన్న మాటలను ఖండిస్తున్నామని, దేశంలో జరిగే ఎస్సీ కులాలను వర్గీకరణ పేరుతో విడదీస్తున్నారని, అందువల్ల రాబోయే తరానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దమల్ల భార్గవ్, జోగుల సమ్మయ్య, పల్లి కృష్ణ, నక్క తిరుపతి, సారంకల వెంకట్రాజం, సొత్కు సమ్మయ్య, రాజారాం, కోలశ్యాం, భోగం లక్ష్మీనారాయణ, వేల్వుల యాకూబ్, మహదేవపూర్ మండల కన్వీనర్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మనందరికీ తెలిసింది, ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణలోని మాల సమాజం మొత్తం వ్యతిరేక పోరాటం చేస్తుంది. ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటమే కాకుండా భారత రాజ్యాంగం మీద జరిగే దాడిగా మేము భావిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారని, వాళ్ళ ఉనికి లేదని చెప్పి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ మందకృష్ణ మాదిగా ఉన్నాడో వాళ్లకు మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకున్నా కూడా వాళ్ళ మీద చెడు దుష్ప్రచారం చేసి ప్రతి ఒక్క రాజ్యాంగం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్క రిజర్వేషన్ కూడా మాలలే దొబ్బితింటున్నారని మా మీద చెడు ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్ని తిప్పికొట్టాలని డిసెంబర్ 1న మాలల సింహ గర్జనను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని మాల మహానాడు మరియు TEAM తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా అని మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు KR నాగరాజ్ సారు మరియు CI రవీందర్ గారు ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి ఈరోజు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రూరల్ కన్వీనర్ జోగుల సమ్మన్న గారు, అలాగే రూరల్ కన్వీనర్ భార్గవన్న గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తూ జిల్లాలో ఉన్న మాలలందరినీ ఏకం చేసి డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జనను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్క గ్రామం మండలం మొత్తం తిరుగుతూ ఏకం చేసి, వాస్తవానికి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది మాలలు. ఈ యొక్క విషయాన్ని మర్చిపోయి మా జనాభా సంఖ్యను తక్కువ చేయాలని చూపిస్తూ మా మీద దాడి చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కూడా ABCD వర్గీకరణలో భాగంగా ఎక్కువ లబ్ధి పొందింది కూడా మాదిగ సామాజిక వర్గం వాళ్ళే. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని మారి అందరూ దీన్ని వ్యతిరేకించాలని ప్రతి ఒక్క మాల సోదరుని కోరుతూ, డిసెంబర్ 1న జరిగే ఈ మాలల సింహ గర్జనకు ప్రతి ఒక్కరూ కదం తొక్కి విజయవంతం చేసి మాలల ఐక్యతను చాటాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. జై భీమ్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనవాదులు మన ఎస్సీ కులాలను విభేదించి వర్గీకరణ చేసి రాబోయే రోజులల్లా ఈ యొక్క కులాలకు ఉండబడినటువంటి రిజర్వేషన్లను తొలగిస్తూ అదేవిధంగా
క్రిమిలేయర్ని తీసుకొచ్చి ఆ క్రిమిలేయర్తో పాటు రాజ్యాంగాన్ని కూడా తొలగించే అటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల రాబోయే రోజులల్లో మనమే కాదు ముందు తరాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మాల బిడ్డ మరి రేపు జరగబోయేటువంటి హైదరాబాద్లో జరగబోయేటువంటి సింహగర్జనను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మాల సోదరుణ్ణి సోదరిమణులను అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే మాల ఉపకులాలు ఉద్యోగస్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మనం కనుక దీన్ని విజయవంతం చేయకపోతే ఇప్పుడు ఏదైతే మన మీద దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని మనం రుజువు చేయడానికి మరి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు డిసెంబర్ 1న జరగబోయే సింహగర్జన జింకానా గ్రౌండ్లో మరి దాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.